మొక్కజొన్న కొనుగోలులో జాప్యం, ప్రభుత్వంపై సండ్ర ఆగ్రహం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు కల్లూరుగూడెం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించారు. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, రైతులను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గన్ని బ్యాగులు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా యంత్రాంగం రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అర్థం చేసుకుని వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. కరోనా సమయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కూలీలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో కల్లూరుగూడెంలో ఉన్న ఈ గోడౌన్లో హమాలీల కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవటం, సొసైటీ నుంచి నాణ్యమైన బస్తాలు రాకపోవటం, వీటన్నిటి వల్ల 10-15 రోజులైనా కూడా లోడ్లు దిక్క రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే సంబంధిత ఈ ఇన్ఛార్జితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ గారిని కూడా రేపు ఉదయం కలిసి తప్పనిసరిగా ఇక్కడ ఇంకా ముఠాలను పెంచి రైతులు సీరియర్లో ఉండకుండా చూడాలని చెప్పి అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ధాన్యం ఎంత సాగైందో వరి, మొక్కజొన్న కూడా అంతే అయింది. ఈ ముందు జాగ్రత్త చర్య లేకపోవటం, ఇలా 4 రోజులు కావస్తున్న రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. బస్తాలు ఇచ్చే కాడ రాజకీయం, కాటాలు వేసే కాడ రాజకీయం ఎనట్లేదు. రైతు కేంద్రంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా అందరి రైతులకు సమన్వయం చేసుకుని త్వరితగతిన దిగుమతి ఇక్కడ గోడౌన్లో బస్తాలు దిగుమతి అయ్యే విధంగా చూడాలని చెప్పి దానికి కావాల్సిన యంత్రాంగాన్ని సమీక్షించి జిల్లా కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూ వెంటనే స్పందించి కల్లూరు గోడౌన్ మీద దృష్టి పెట్టి ఇక్కడ రైతాంగం సీరియర్లు లేకుండా, ఎండలు ఎండకుండా, వాళ్ళ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.